అమెరికాకి, చైనాకి మధ్య కరోనా వచ్చిన తర్వాత ట్రేడ్ వార్ పెరిగిపోయింది. అమెరికా నుంచి చైనా, చైనా నుంచి అమెరికాకి చాలా మంది కంపెనీలు షట్ డౌన్ చేసి భారత్‌కి వచ్చిన వాళ్ళున్నారు. అలాగే అమెరికాకి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళున్నారు చాలా మంది చైనా నుంచి. అంటే ఇదంతా ఏంటి అమెరికా, చైనాకి మధ్య ట్రేడ్ వార్ అని మనం అనుకుంటాం. చైనాలో ప్రొడక్షను, మ్యాన్ పవరు, లేబర్ చార్జెస్, ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కాస్ట్ ఇవన్నీ చూసినప్పుడు అమెరికా చాలా కాస్ట్‌లీ గదా! యూరోప్ కూడా చాలా కాస్ట్‌లీగా ఉంటుంది. సో, అందరూ గూడా చైనాని ఫైనల్ డెస్టినేషన్‌గా ఎంచుకొని గత 25 ఏళ్లలో విపరీతంగా పెట్టుబడులనేవి పెట్టడం మొదలెట్టారు. దాంతో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో ఉన్నారు చైనా. ఇదంతా కూడా అమెరికా, అమెరికా కంపెనీస్ చైనాని పెంచి పోషించాయి. సో, సడెన్‌గా వాళ్ళకేంటంటే చైనా వల్ల పెను ప్రమాదం. దీన్ని వీళ్ళు పర్సీవ్ చేశారు. దీంట్లో చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చైనా రివెంజ్ అని అనుకుంటున్నారు అమెరికా వాళ్ళు. కామ్‌గా ఉన్నారు. మెల్లమెల్లగా ఒక్కొక్క దేశంతో ఫ్రెండ్‌షిప్‌ని మెయింటైన్ చేశారు. అలా 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 ఆ దేశాలతో వ్యాపారాలను పెంచుకుంటూ కుప్పలు తెప్పలుగా చైనా వాళ్ళు లాభాలనేవి సంపాదించగలిగారు. బానే ఉంది అంతవరకు. ఇందులో చైనాకి ఒక పగుంది. ఈ రివెంజ్. పగేంటంటే మాదక ద్రవ్యాల మాఫియా. అమెరికా గూడా మాదక ద్రవ్యాలతో నింపి అక్కడ ఉండేటువంటి యువత మాదక ద్రవ్యాలకి బానిసలైపోయి ఒక జనరేషన్ కుప్పకూలిపోతే టోటల్‌గా వాళ్ళు పని పాట లేకుండా ఇప్పుడు అమెరికా అన్నారనుకోండి. ఒక న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్, కాలిఫోర్నియా ఇట్లా చూపిస్తారు కానీ దీని వెనక ఓ ప్రపంచం ఉంటది. ఒక డార్క్ వరల్డ్ అనుకోవచ్చు దాన్ని. అక్కడ ఎక్కడ చూసినా కూడా ఓపెన్ సొసైటీలో దొరికే మాదక ద్రవ్యాలు అబ్బాయిలు, అమ్మాయిలు కుప్పలు తెప్పలుగా వాటికి అడిక్ట్ అయిపోయి రోడ్ల మీద పడుంటారు ఈళ్ళు. దీని గురించి ఎవరు మాట్లాడరు. దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటి అంటే చైనా అనేది బిగ్గెస్ట్ ఆరోపణ. ఫెంటనిల్ అనబడేటువంటి ఒక మాదక ద్రవ్యాన్ని పెట్టుకొని దీన్ని చైనా వైట్ అని పిలుస్తారు. సో, అమెరికా వెళ్లారు. ఈ చైనా వాడి దొరుకుతుందా అని అడుగుతారు అమెరికా వెళ్ళినోళ్ళు. ఈ అలవాటు ఉన్నవాళ్ళు మాదక ద్రవ్యాల అలవాటు. సో, ఈ రకంగా చైనా పగ తీసుకుంది అమెరికా మీద అంటారు. ఓపియం వార్స్ అని మాట్లాడతారు యూరోప్‌లో. అంటే మనం కూడా చాలా పెద్ద లెవెల్‌లో నష్టపోయారు. మనకంటే కూడా చైనా బాగా నష్టపోయిందనే మాట వినిపిస్తుంది. వాళ్ళ దేశమే చిన్నాభిన్నం అయిపోయింది. అంటే ఫస్ట్ ఓపియం వార్, సెకండ్ ఓపియం వార్ అంటారు. అంటే గాంజాయి లాంటి ఒక మాదక ద్రవ్యం. దీన్ని పండించి చైనా యువతకి అలవాటు చేసి, వాళ్ళెక్కడ పని పాట చేసుకోకుండా అలా ఉండేలాగా ఇవన్నీ చేసింది. ఆ రోజుల్లో యునైటెడ్ కింగ్‌డమ్ చేసింది. బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు కదా! వాళ్ళు చేశారు. భారత్‌లో గూడా ఓపియంని పండించేవారు భారత్‌లో గూడా అని జెప్తారు. సో, ఇదంతా గూడా మళ్ళీ మనం బ్రిటిష్ సామ్రాజ్యానికి అప్పచెప్పాళ్ళం. వాళ్ళు చైనా అంతా స్ప్రెడ్ చేసేవాళ్ళు. సో, అట్లా చైనా నష్టపోయిన ఆ కాలిక్యులేషన్, ఆ డేటా చూస్తే ఆశ్చర్యపోతారు. ఓపియం వార్ అని ఒకసారి మీరు గూగుల్‌లో కొట్టండి. అమెరికా మీద చైనా ఈ రకంగా పగ తీర్చుకుంటోందనేటువంటి వార్తలు కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదంతా గమనించి ఒకటే మాట అన్నాడు. నేను చైనాని పదే పదే హెచ్చరించాను. మీ యొక్క ఈ ఫెంటనిల్ అనబడేటువంటి డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో అది మా దేశంలో చాలా పెరిగిపోయింది. దీన్ని గనక ఖచ్చితంగా ఆపాలి మీరు. మీరేమన్నారు ఎలా అంటే, మాఫియాని పట్టుకుంటాం, జైలు శిక్ష ఏస్తాం అని చెప్పింది చైనా. ట్రంప్‌కి సమాధానంగా వాళ్ళు బయటికి రానివ్వకుండా చేస్తామని ప్రామిస్ అని చెప్పింది చైనా. కానీ జిపింగ్ ఈ మాట అన్నాడు చాలా క్లియర్‌గా. కానీ ఇవాళ వరకు అది జరగలేదు. సో, అమెరికా పౌరులు ఏకంగా 1,00,000 మంది దీన్ని అలవాటు చేసుకునే చనిపోయిన వారు 1,00,000 మందున్నారు ఏకంగా. మాదక ద్రవ్యాల అడిక్ట్‌లు వీళ్ళందరూ ఓవర్ డోస్ అయిపోయి ఫెంటనిల్ వాడడం వల్ల చనిపోయినటువంటి వాళ్ళున్నారు. సో, డొనాల్డ్ ట్రంప్ ఓపెన్‌గా చెప్తున్నాడిది. సో, ఇతను రావడమే 3 దేశాలు. ఒకటి చైనా, రెండోది మెక్సికో, మూడోది కెనడా. ఈ 3 దేశాలని కూడా అంటే ఇది జూనియర్ పార్ట్నర్ అమెరికాకి కెనడా. అమెరికాని బిగ్ బ్రదర్‌గా చూసే దేశం కెనడా. ఎటువంటి ఆర్థిక వ్యవస్థే ఉండదు కెనడాకి. జస్ట్ అమెరికాని నమ్ముకుని ఆ దేశం నడుస్తూ ఉంటుంది. సో, అలాంటిది డొనాల్డ్ ట్రంప్ భారత్ యొక్క శత్రువు ఈరోజు డొనాల్డ్ ట్రంప్ శత్రువుగా మారిపోయాడు ఈ ఫెంటనిల్ వల్ల. సో, ప్రతి ఒక్కళ్ళు ఇండియాతో ట్రేడ్ అంటున్నారు. మేము సారీ చెప్తున్నాం మమ్మల్ని క్షమించండి అనేటువంటి ప్రహసనం నడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇండియాతో నెగోషియేషన్స్ అన్నప్పుడు వి ఆర్ సారీ కెనడా ప్రధానమంత్రి కూడా ఇదే అన్నాడు గదా! 'హర్దీప్ సింగ్ నిజార్ మరణానికి, హత్యకి భారత్‌కి ఎటువంటి సంబంధం లేదు. వి ఆర్ సారీ' అని చాలా ఓపెన్‌గా చెప్పాడు. ఎందుకు అమెరికా వైపు నుంచి ఒత్తిడి. జో బైడెన్ ఉన్నంత కాలం కూడా ఈ డ్రామా ఆడుతూ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నాడు అనగానే హైలీ ప్రొఫెషనల్ వ్యక్తి ఇతనితో ఈ నాటకాలు పనిచేయవని తెలుసుకొని ప్రతి వాళ్ళు కూడా చైనా వాడు అలాగే కెనడా వాడు అట్లాగే ఇండియాకి సారీ చెప్పినటువంటి పరిస్థితి. సో, ప్రపంచవ్యాప్తంగా జియో పాలిటిక్స్ ఈ లెవెల్‌లో నడుస్తున్నాయి.